తమ హక్కుల సాధనలో భాగంగా శాంతియుతంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయడానికి ఖండిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆశాలను ఇదే విధంగా అరెస్టు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీని అవలంబిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేస్తామని, ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఆ హామీల అమలు దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఆశాలు నిరసన బాట పట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.